రోజు సూర్యగ్రహణమని రకరకాలైనటువంటి వదంతులు మన దేశంలో ఉన్నాయి. సహజంగా మన దేశం ఆచారాలతో నిండినటువంటి దేశం. మన దేశం హిందూ దేశం, ఆచారాలతోటి నిండుకున్నటువంటి దేశం అన్నమాట. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా మరి చాలా ఆచారాలు, మన దేశ ప్రజల ఆచారాలతో కూడినటువంటి సాంప్రదాయాలు కలిగిన దేశం మనది. అందుకే బైబిల్ ఏమో ఆజ్ఞలతో కూడినటువంటిది. బైబిల్ ఏమో దేవుడు ఆజ్ఞలతో కూడినటువంటిది. ఆజ్ఞ, ఆచారము, ఆజ్ఞ. మనిషికి ఆజ్ఞ అంటే ఇష్టమా, ఆచారం అంటే ఇష్టమా? మనుషులకి ఆజ్ఞ అంటే ఇష్టమా, ఆచారం అంటే ఇష్టమా? ఆచారం అంటేనే ఇష్టం. ఆజ్ఞ అంటే కష్టం. పండుగ ఆచరించాలి. పండుగ అంటే ఆచారం. నువ్వు త్రాగొద్దు అంటే ఆజ్ఞ. కష్టమైపోయింది. ఆజ్ఞలేమో కష్టము, ఆచారాలేమో మనుషులకి ఇష్టము. మరి కష్టమైన దాని దగ్గరికి ఎవరైనా వస్తారా? ఇష్టమైన దాని దగ్గరికి వెళ్తారు, కానీ కష్టమైన దాని దగ్గరికి మాత్రం రారు. కానీ ఈరోజు మనము వచ్చాము అంటే ఆజ్ఞ మనకి ఏమై ఉంది? ఇష్టమై ఉంది. ఆజ్ఞ మనకి, దేవుని సన్నిధికి వచ్చామంటే ఆజ్ఞ మనకి ఇష్టమై ఉంది. అందుకే మన దేశంలో ఏది జరిగినా దాన్ని గోరంతని కొండంత చేసేస్తారు. గోరంతని కొండంత చేసేస్తారు. తిరుపతిలో దీపం మారిపోయిందంట. అబ్బాయి, మన దేశంలో 2 కొడుకులు ఉంటే కొబ్బరి చెట్టుకి 2 బిందులు నీళ్ళు పొయ్యాలి అని ఎవరో వాట్సాప్లోనో లేకపోతే దేంట్లోనో పుకార్లు పుట్టించేసేటప్పటికి అమాయక ప్రజలు, ఒక కొడుకు ఉన్న వాళ్ళేమో 1 బిందు కొబ్బరి చెట్టుకి, 2 కొడుకులు ఉన్న వాళ్ళేమో 2 బిందులు కొబ్బరి చెట్లకి పోసారంట. ఆ తర్వాత దేవస్థానంలో నుంచే మళ్ళీ ఒక ఆజ్ఞ వెలువడి, ఇక్కడేం దీపం ఏమి ఆరిపోలేదు, అటువంటి ఆచారాలు చేయొద్దన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అన్యజనులు అంటే దేవుని ఎరగనటువంటి వారు ఏది చెప్పినా చేస్తారు. వారు దేవుని ఆజ్ఞలను ఎరగరు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పితే వింటారు, ఏది చేయమన్నా చేస్తారు. కానీ మనకి బైబిల్లో దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి, ఏది చేయమన్నాడో అది చెయ్యాలి. అందుకే అన్యులు చేసినట్లుగా రక్షించబడ్డ వాళ్ళు కూడా చేశారంట. రక్షించబడిన వాళ్ళు కూడా బింది తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకి నీళ్ళు వేసారంట. నాకు చాలా బాధ వచ్చింది. ఏంటి, అన్యులు అంటే వాళ్ళకి తెలియదు పాపం. మరి మనకి దేవుడు అన్నీ చెప్పాడు కదా. చీకట్లో ఉన్నవాళ్ళు చేసినట్లుగా నువ్వు ఆశ్చర్యమైన వెలుగులోకి వచ్చావు కదా. వెలుగులోకి వచ్చిన నీవు చీకట్లో ఉన్నవాళ్ళు చేసినట్టుగా చేస్తే మరి బాధ కదా. ఇప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళు ఎక్కడ అడిగేస్తున్నారో, కర్ర మీద అడిగేస్తున్నాడు, పాము మీద అడిగేస్తున్నాడు, సీసా పెంకు మీద అడిగేస్తున్నాడు, శిలపెంకు మీద అడిగేస్తున్నాడు, కనపడదు. చీకట్లో ఉన్నవాడంటే పాపములు ఉన్నటువంటి వాళ్ళకి. మరి మనకి వెలుగులోకి వచ్చాం కదా, మనం నిజమైనటువంటి వెలుగులోకి వచ్చాము.
మన కళ్ళు తెరవబడ్డాయి కదా, మన మనసు తెరవబడ్డది కదా, మన మనోనేత్రం వెలిగించబడ్డది, మన కళ్ళు తెరవబడ్డాయి, మా మనోనేత్రం వెలిగించబడి కూడా ఇంకా గుడ్డోళ్ళు లేక మనం ఉంటే ఎలాగా? ఇప్పుడు నేత్రాలు లేనటువంటి వాళ్ళు అన్ని జనులు, కళ్ళు ఉన్నప్పుడు కూడా లేనటువంటి వాళ్ళే. అన్ని జనులు కళ్ళు ఉన్నప్పుడు కూడా లేనటువంటి వాళ్ళే. అందుకు మనం అన్ని జనులు భయపడినట్లుగా మనము భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఒక సహోదరుడు ఫోన్ చేసి, అయ్యా మరి ఈరోజు సూర్యగ్రహణం కదా, నా భార్య గర్భవతి. మంచిది, ఎందుకంటే ఆ విషయాలు తెలుసుకోవడం అనేది చాలా మంచి లక్షణం. నా భార్య గర్భవతి, మరి మేము బయటికి రావచ్చా? బయటకు వస్తే రకరకాల అవయవ లోపాలు కలిగిన పిల్లలు పుడతారని పెద్దోళ్ళు అంటున్నారు. పెద్దోళ్ళు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, అవయవాలు లోపాలు వస్తాయని అంటున్నారు. మేము మందిరానికి రావచ్చా, రాకూడదా బయటికి అని ఆ సహోదరుడు అడిగాడు. మంచిది, అడగవలసినటువంటి విషయాలు అడగాలి, తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకుని మనం ఎదరికెళ్ళాలి. అప్పుడు నేను భయపడక్కర్లేదు. ఈ సూర్యగ్రహణం అనేది చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు వస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు నవంబరు 13వ తారీఖుని మళ్ళీ ఉంది. రేపు నవంబరు 13వ తారీఖుని మళ్ళీ సూర్యగ్రహణం ఉంది. గమనించండి, సూర్యగ్రహణం సూర్యునిలోంచి వచ్చే కాంతి మన భూమి మీద పడడం ద్వారా భూమికి ఏమొస్తుందంటే వెలుగు వస్తుంది, అంతే. ఇప్పుడు చీకటి వస్తుంది ఎందుకు? 9:30 నుంచి మొదలవుతుంది. మొదలయ్యి 3 గంటల దాకా ఈ గ్రహణం కొనసాగుతుంది. 9:30 నుంచి మొదలయ్యి 3 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఎందుకు అంటే సూర్యుడికి చంద్రుడు దూరంగా జరుగుతాడంట, దూరం అవుతాడంట. భూమికి సూర్యుడు దూరం అవుతాడంట. భూమికి దూరం అయినప్పుడు పడవలసిన లైటింగ్ ఏమవుద్దంటే తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు డార్క్ చీకటి వస్తుంది. సూర్యునిలోంచి రావలసిన కిరణాలు ఫోకస్, సూర్యుడు కొంత దూరం అయ్యేటప్పటికి డార్క్ అంటే చీకటి వస్తుంది, అంతే. అంతే తప్ప దాని ద్వారా మనకి ఇప్పుడు అసలు ప్రమాదం అనేది ఎక్కువ అయితే ప్రమాదమా, తక్కువ అయితే ప్రమాదమా? సూర్యకిరణాలు ఎక్కువైతే ప్రమాదమా, తక్కువైతే ప్రమాదమా? ఎక్కువ అయితే మనకి ప్రమాదం ఉంది. బాగా భయంకరమైన ఎండ వచ్చేసింది అనుకో, బాబు వడగాలు దెబ్బ తగిలేసింది, మా ఈపు మాడిపోయిందని చెప్పేసి పడిపోయి ఉంటారు. కానీ డార్క్ వస్తుంది భూమి మీదకి, నల్లని వాతావరణం, చీకటి కమ్ముద్ది అన్నమాట, అంతే తప్ప ఎటువంటి హాని లేదు. ఇంకో విషయం, సూర్యగ్రహణం ఈ రోజుని సూర్యుని గురించి ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని దేవుడు ఆకాశంలో 2 జ్యోతులను చేశాడు. ఒకటి పెద్ద జ్యోతి, రెండోది చిన్న జ్యోతి. చిన్న జ్యోతినేమో చంద్రుడు అన్నారు, పెద్ద జ్యోతినేమో సూర్యుడు. జాగ్రత్తగా అర్థం చేసుకుని ధైర్యంగా ఉండండి, ఏం భయపడక్కర్లేదు. చేసి ఏమన్నాడు, ఈ జ్యోతులు సూర్య చంద్రులంట సూచనలు. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రుల ద్వారా మనకి ఏం కనిపిస్తాయంట? సూచనలు కనిపిస్తాయంట. ఇవి సూచనలు చూపించడానికి సూచనలు అన్నాడు. రెండోది, యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే, ఆయన వచ్చే టైంలోనంట సూర్య చంద్ర నక్షత్రాలలో సూచిక క్రియలు అన్నాడు.
ఎప్పుడూ జరగనంత విధంగా అటువంటి సూచక్రియలు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. సూచనలు. రెండోది కాలములు. ఇప్పుడు సూచనలు అంటే మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. 15 రోజులు అమావాస్య, 15 రోజులు. రెండోది ఏంటి? పౌర్ణమి. అమావాస్యకేమో చీకటి వస్తుంది, పౌర్ణమికేమో చక్కని వెన్నెలు కాస్తాయి. సూచన అన్నమాట. ఇదేంటి? అమావాస్య 15 రోజులు. సముద్రం అడ్డు వస్తుందంట చంద్రుడికి. అమావాస్య 15 రోజులు సముద్రం అడ్డు వస్తుందంట చంద్రుడికి. అప్పుడు ఈ భూమి మీద ఏం పడదంటే వెన్నెలు పడదు, కారు చీకటి 15 రోజులు. దేవుని సృష్టిని మనం తెలుసుకుంటే మనల్ని ఎవరు మోసం చేయలేరు, మనం ఏ విషయంలో భయపడలేము. సముద్రం అడ్డొచ్చినప్పుడు చంద్రుడిలో కాంతి భూమి మీద పడినప్పుడు 15 రోజులు చీకటి అయిపోద్దంట. సూచన. మళ్ళీ సముద్రం చంద్రుడి నుంచి తప్పుకునేటప్పటికి 15 రోజులు పౌర్ణమి. సూచన. ఇవాళ అమావాస్య ఒక సూచన, ఇవాళ పౌర్ణమి ఒక సూచన. అమావాస్య అంటే అందరికీ భయము, పౌర్ణమి అంటే అందరికీ ఇష్టం. అమావాస్య అంటే అంత భయమో. ఆఖరికి అమావాస్యకి ఎదురు ఇల్లు ఇప్పకూడదనేవారు మా చిన్నప్పుడు. అమావాస్యకి ఎదురు ఇల్లు కుట్టకూడదనేవాళ్ళు. అమావాస్యకి బాలింతరాలని పంపించకూడదనేవారు. అమావాస్యకి ఎదురు పెళ్లి చేయకూడదనేవారు. అమావాస్య రోజుని అమావాస్య ఏంట్రా చూస్తా అమావాస్యకి ఎదురు మొదలెట్టావు అంటే చీకటి కాబట్టి మనం చేసే కార్యం ఏదో చీకటి అయిపోద్దని మనలో ఒక ఫీలింగ్ తప్ప అది మటుకి ఒరిజినల్ మాత్రం కాదు. నేను ఏది చేసినా మంగళవారం అమావాస్య రోజునే పునాదులు వేసాను. మన మందిరానికి ఏంటి, ఇల్లు ఏంటి, దేనికైనా మంగళవారం రోజుని అమావాస్య రోజునే పునాదులు, ప్రారంభోత్సవాలు కూడా అన్నీ ఆ రోజులే ఎందుకంటే లోకం దేనికి భయపడుతుందో దాన్ని చేసి చూపించాలి క్రైస్తవుడు అంటే. లోకం దేనికి భయపడుతుందో దాన్ని చేసి చూపించాలి క్రైస్తవుడు అంటే. వాళ్ళు భయపడిపోయి మూల కూర్చున్నారు, మనము భయపడిపోయి మూల కూర్చున్నాం అనుకో, వాళ్ళకి మనకేం తేడా ఉందా? చెప్పండి. వాళ్ళకి మనకేం తేడా లేదు. లోకం దేనికి భయపడుతుందో దానికి మనం చేసి చూపించాలి. అందుకే సూచనలు అన్నాడు. కాలములు. సూర్యచంద్రుల ద్వారా మనకేం తెలుస్తుందంట? కాలములు. ఏమండి? ఇది వేసవకాలము, ఇది శీతాకాలము, ఇది మూడోదేంటి? వర్షాకాలము. ఒక్కొక్క కాలము 4 నెలలు దేవుడు పెట్టాడు. 4 3 12 సంవత్సరానికి సరిపడగా దేవుడు వీటి ద్వారా కాలాలు తెలుస్తాయండి. ఇది శీతాకాలము, ఇది వర్షాకాలము, ఇది వేసవకాలం అని. రెండోది ఏమన్నాడు? దినములు. ఏం తెలుస్తాయంట? ఏమండి? పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు సూర్యుడు డ్యూటీ చేస్తాడు. 6:05 చంద్రుడు అంటాడు నేను డ్యూటీ ఎక్కుతున్నానని ఎందుకు చెప్తే లేకుండా ఆయన మరుగైపోతాడు, ఈయన ప్రత్యక్షమైపోతాడు. సూర్యుడేమో మరుగైపోతాడు, ఈయనేమో ప్రత్యక్షమైపోతాడు. 6 గంటలు 12 గంటలేమో చీకటి వచ్చేస్తుంది. సూర్యుడున్న 12 గంటలేమో పగలు, చంద్రుడున్న 12 గంటలేమో రాత్రి. 12 24 గంటలు. మనం ఉపవాసం ఉంటే 12 గంటలు ఉంటాం గట్టిగాను, ఏదో 24 గంటలు ఉన్నట్టు లెక్కేసుకుంటాం మనం. ఉపవాసం ఉంటే పగలు 12 గంటలు ఎట్టుకుని 24 గంటలు ఉన్నట్టుగా మనం లెక్కేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఏమండి? రోజు సంవత్సరములు. ఈ రోజుని యేసు ప్రభు వచ్చి ఈ భూమి మీదకి 2020 సంవత్సరాలు అని ఎలా తెలిసింది మనకి? సూర్యచంద్రుల వల్లనే. యేసు ప్రభు రాకముందు ఆదాము ఉన్నటువంటి కాలం, ఆదాము కాడి నుంచి యేసు ప్రభు వారి కాలం
4000 సంవత్సరాలు. ఆదాము నుంచి యేసుప్రభు దాకా 4000 సంవత్సరాలు. యేసుప్రభు వచ్చి ఇప్పటికి 2020 ప్లస్ 6020 సంవత్సరాలు. ఎలా తెలిసింది? మానవుని చేసి దేవుడు 6020 సంవత్సరాలు అయింది. సూర్యచంద్రుల వల్లనే. చూసారా ఎంత స్పష్టంగా వాటి ఉపయోగాలంటే ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. సూర్యచంద్రుల సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు సూచించును గాక అన్నాడు. ఆ సూర్య చంద్రులే కానీ ఆకాశంలో దేవుడు పెట్టి ఉండకపోతే, యెషయా ఆ సూర్య చంద్రుల్ని కానీ ఆకాశంలో పెట్టి ఉండకపోతే, ఏమండి, ఈ వారానికి ఎన్ని రోజులో తెలియదు, సంవత్సరానికి ఎన్ని నెలలో తెలియదు, నెలకి ఎన్ని రోజులో తెలియదు, క్రీస్తు పూర్వం ఏంటో క్రీస్తు శకం ఏంటో ఎన్ని సంవత్సరాలు లెక్కపత్రం లేకుండా అయిపోయిందన్నమాట. ఎందుకు సూర్య చంద్రుల్ని పెట్టాడంటే సూచనలు, అమావాస్య పౌర్ణాలు తెలియడానికి, కాలాలు తెలుసుకోవడానికి, దినాలు, సంవత్సరాలు ఇవన్నీ తెలియడానికి. అంతే తప్ప మనం ఎటువంటి భయపడవలసినటువంటి అవసరత మనకు లేదు. చూడు, కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను. ఒకరి ఆమోసు 8:9 ఏమంటాడు చూడండి. ఆమోసు ప్రవక్త 8వ అధ్యాయం 9వ వాక్యంలో, 8 అధ్యాయం 9వ వాక్యం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింపజేయుదును. సరిగ్గా మధ్యాహ్న సమయంలోనంట దేవుడు సూర్యుడు మరుగయ్యేలా, అదే సూర్యగ్రహణం. ఇప్పుడు మా ఎండ బగబగ మండాలి, సూర్యగ్రహణం స్టార్ట్ అయిపోయింది, మరుగైపోయింది. ఇప్పుడు బయట ఎలా ఉంది? ఎండ ఉందా? ఇంచుమించు 2 గంటల వరకు కూడా సూర్యుడికి గ్రహణం. ఎరా నీకేమైనా గ్రహణం పట్టింది ఏంట్రా అలా తయారయ్యావు అంటారు. ఏమంటారా? ఎరా నీకేమైనా గ్రహణం పట్టిందా అలా తయారయ్యావు, ఏదో గ్రహణం పట్టింది అండి అంటారు. ఇప్పుడు సూర్యుని ఏం పట్టింది? డార్క్. సూర్యుడు ఏమో దూరం అవుతుంటే ఈ భూమి ఏమవుతుందంటే డార్క్, గ్రహణం పట్టినట్టుగా నల్ల ఆ వెలుతురు కనిపించింది అన్నమాట. చూసారా? దేవుడు అన్న మధ్యాహ్న సమయంలోనే సూర్యుడిని నేను మరుగు చేస్తానన్నాడు. ఇదిగో ఈ రోజుని ఆ వాక్యం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజుని మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడిని నేను మరుగు చేస్తాను అనేటువంటి మాటను ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. దేవుని వాక్యం. చూడు, ప్రవక్త అయిన ఇర్మియా ఒక మాట అంటాడు. ప్రవక్త అయిన ఇర్మియా 10వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటాడంటే, క్రైస్తవులారా, మనం క్రైస్తవులం, ఇశ్రాయేలు కాదు, మనల గురించి సెలవిచ్చిన మాట వినుడి. ఏమనగా అన్యజనుల ఆచార్యములు అభ్యసించకూడదు. అన్యజనులు ఆచరించే ఆచారాలని మీరు అభ్యసించమోకండి. సూర్యగ్రహణం పడితేనంట, ఇలా చూడండి నా వైపు, పళ్ళెంలో నీళ్ళేసి రోకలు నిలబెట్టేవారు. రోకలు నిలబడితేనంట సరిగ్గాను సూర్యుడు అంట సరిగ్గా దాన్ని నెత్తి మీద కొద్ది రోకలంట అలా నిలబడిపోద్దని ప్రయత్నాలు చేసేవారు. నిలబడద్దా ఏమ్మా చెప్పండి రా. మన పెద్దోళ్ళు సూర్యగ్రహణం వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చింది సూర్యగ్రహణం. ఇవాళ కాదు, రేపు మళ్ళీ నవంబర్లో కూడా ఉంది. పళ్ళెంలో నీళ్ళేసి నీళ్ళలో రోకలు నిలబెట్టి సరిగ్గా 1 గంట టైంలో సూర్యుడు ఈ రోకల మీదకి వచ్చినప్పుడు రోకలు అలాగే నిలబడిపోద్దని అనేవారు. విట్టిది ఏమి నిలబడేది కాదు. అంటే మన వాళ్ళు ఆచారాలు అన్నమాట. ఆచారాల్లో పుట్టాము, ఆచారాల్లో పెరిగిపోయి పాతుకుపోయాను. వాక్యానికి విలువ ఇవ్వలేదు, వాక్యం గురించి చెప్పలేదు. భక్తే బోధే బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోనే గుళ్ళోనే పరిశుద్ధ పెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నాగిని ఏంటిది? గుళ్ళోనేమో పరిశుద్ధ ప్రభు అంటాం. గుళ్ళో నుంచి బయట అడిగెట్టేటప్పటికి తాసుపాములు వచ్చేస్తాయండి. ఏం తాసుపాములు మెలేసేసుకుని మరీ మందు కొట్టేసిన పాములు. ఏ పాములు?
మందు కొట్టేసిన పాములు లొంగలేసేసుకుని మెలేసేసుకుని ఏంటి దొల్లేసేస్తాయన్నమాట. నిజంగా ఏమండి, నిజమా అబద్ధమా? మనము ఆచారానికి అలవాటు పడిపోయాము. వాటిని జయించాలంటే అసలు ఇది ఆచారము అనేటువంటి ఆలోచన కూడా రాదు మనకి. ఆజ్ఞను పాలవ్వాలి, ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం అనేటువంటి ఆలోచన. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు రక్షించబడి ఉంటే ఆ మనిషి అరాబీడి పనిలో ఉంటుంది, మిగిలిన వాళ్ళు చేయవలసిన పనులు చేసేస్తూ ఉంటారు. ఏమంటే ఎక్కడి దాకా వెళ్ళారు ఒక పాస్టర్ గారు. ఏమంటే విశ్వాసుల విషయం వదిలేయండి. విశ్వాసులకి సేవకుడికి 7 రెట్లు తేడా ఉంది. ఎందులో అంటారా? మీకును నాకును 7 రెట్లు తేడా ఉంది. ఎలాగంటారా? మీకు ఒక తీర్పే, నాకు చెప్పాలి 7 తీర్పులు. అది అంతేగాని మీ మీద నేనేం గొప్ప అంటలేదు. మీకు ఒక తీర్పు, నాకు ఎన్ని తీర్పులు తెలుసా? 7 తీర్పులు ఉన్నాయి నాకు. పాస్టర్ గారు అన్నాడు, గృహప్రవేశం అండి, కాస్త మీరు రావాలి అని చెప్పాను. సరే తప్పనిసరిగా వస్తాను బ్రదర్. మీ ఇద్దరు ఒక గేట్లో చేసేవాళ్ళం, చింతపల్లి గేట్లో చేసేవాళ్ళం. ఆయన ఏమో లంకలగూడ గేట్లో చేసేవాడు, నేను చింతపల్లి గేట్లో చేసేవాడిని. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. వస్తానండి అన్నాను. సరే వెళ్ళామండి. నేను సామిల్ గారు మా బావమర్ది ఇద్దరు వెళ్ళాం. గుర్తుంది మీకు? వెంకటాపురం. ఆ రోజు ఆయన తీసుకుని నేను వెళ్ళామన్నమాట. వెళ్తే సేవకులు పాస్టర్ గారు ఇల్లు గృహప్రవేశం. ఒక పందిరి మాకు కనిపించింది. ఆ పందిరంతా మరి అన్యులు మామిడాకులు కట్టేస్తారు చూసావా? మొత్తం తోరణాలు మామిడాకులు భయంకరంగా పందిరంతా కట్టేశారండి. ఆ పందిరి కింద నుంచి వెళ్ళిపోయాను నేను. ఎందుకు? పాస్టర్ గారి ఇంటి ముందు ఇటువంటి డెకరేషన్ ఎందుకు ఉంటుంది? మామిడాకులతోటి అన్యుల్లాగాను. శివపార్వతులు మామిడి చెట్టు కింద కూర్చుని పెళ్లి చేసుకున్నారంట. శివుడు పార్వతి. శివుడు అంటే మెల్లో పాము వేసుకుని ఉంటాడు చూసారా? ఒకవేళ ఒకరు తెలియపోతే, ఇప్పుడు పిల్లలు తెలియదు పాపం. దేవుడు పాము వేసుకుని ఉంటాడు మెల్లో, పెద్ద పాము అన్నమాట. ఆయన పెళ్లి చేసుకుంటే ఏమండి ఆ మామిడి చెట్టుని వాళ్ళు ఆశ్రయించారు. ఎవరు పెళ్లి చేసుకున్నా నీ ఆకులు తీసుకెళ్ళి వారు కట్టుకోవాలన్నారంట ఆనాడు. వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గౌరవించుకున్నారు, తప్పేం లేదు. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గౌరవించుకున్నారు. ఇప్పుడు గమనించినట్లయితే ఆ పందిరి చూసి ఇది ఎవరో అన్యులు పెళ్ళి అయ్యి ఉంటారులే అనుకుని చెప్పి అద్దరికి వెళ్ళిపోయి అడిగాము, అమ్మా ఇక్కడ పాస్టర్ గారి ఇల్లు గృహప్రవేశం అంటే ఇవాళ ఎక్కడ అని అడిగాము. అడిగితే వాళ్ళు అన్నారు, అదిగోండి మీరు దాటి వచ్చేసారు, ఆ పందిరి, ఆ మామిడాకుల పందిరం చూసారా అదే అన్నారు. ఏంట్రా బాబు, పాస్టర్ గారు ఇల్లు మామిడాకుల పందిరి ఏంటి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బండి స్టాండ్ వేసి సరే కలుసుకున్నాం. మామిడాకులు గుమ్మాలు కట్టేసి ఉన్నాయి. సరే మేమేం మాట్లాడలేదు. గృహప్రవేశం రిబ్బన్ కట్ చేసి లోనికి వెళ్ళాం. లోనికి వెళితే తలుపు తీసేటప్పటికి ఏంటంటే లోన మరి పొయ్యి ఉంది, ఇటుకలు పెట్టి పొయ్యి ఉంది. ఎదురు చూస్తే పొయ్యి ఉంది, వెనకాల చూసేటప్పటికి 2 స్త్రీలు 3 బిందులు భుజం మీద పెట్టుకుని నీళ్ళు ఎట్టుకుని వస్తున్నారు వెనకాల. ఇంకేంటండి ఇప్పుడు ఆలోచించండి. రాత్రి 12-1 గంటకు ముహూర్తం బాగుందని చెప్పేసి పొయ్యెట్టేసి పాలు పొంగించేశాడు. రాత్రి 12-1 గంటకు ముహూర్తం ఉందని పొయ్యెట్టేసేసి పాలు పొంగించేశాడు. మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉండాలని బిందులు భుజం మీద పెట్టుకుని నీళ్ళు ఇచ్చుకుని వస్తున్నారు. మరి ఈ ముందు ఆచారమే చెప్పాలి, వెనకాల ఆచారమే. మరి మధ్యలో దేవుడా ఏమండి? మధ్యలో ఆజ్ఞ. అటువంటి పనులు చేసుకోవడం ద్వారా మనకెంతో ఘనంగా ఉంటుంది. అటువంటి ఆచారాలు చేసుకోవడం ద్వారా. క్రైస్తవ్యంలో కూడా 2 వచ్చేసినాయి. క్రైస్తవ్యంలో 2 వచ్చేసినాయి. ఒకటి ఏం తెలుసా? గర్భిణీ స్త్రీకి శ్రీమంతం అంటున్నారు. ఏమండి? అది అన్యులు చేసుకునేటువంటి అలుగులమ్మలేగా మామూలమ్మగారులాగా వాళ్ళు దేవతలను గౌరవిస్తారు. దేవతాభూషణం. చక్కగా ఆవిడికి పట్టు చీరలు కట్టి ఒళ్ళంతా పసుపు రాసి నగలు అలంకరించి ఇంత బొట్టు పెట్టి ఒక దేవత కింద ఆవిని శ్రీమంతం చేస్తున్నారు వాళ్ళు. ఏమండి? ఈ రోజుని క్రైస్తవులు కూడా ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత
భయంకరమైనటువంటి పని అంటే. రెండోది ఎంగేజ్మెంట్. రెండోది ఏంటి? ఎంగేజ్మెంట్. అది కూడా క్రైస్తవ్యంలో అన్యాచారమే. క్రైస్తవ్యం ప్రకారం పెళ్లి కుమారుడు పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కూతురు ఇంటికి చెప్పండి వెళ్ళకూడదు. పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళకూడదు. రెబెకాను ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చారా? ఇస్సాకు రెబెకా దగ్గరికి వెళ్ళాడా? రెబెకాను ఇస్సాకు దగ్గరికే తీసుకొచ్చాడు ఎలియాజరు. గమనించండి. కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు? పెళ్లి కొడుకుని తీసుకెళ్ళిపోయి దండలు మార్పించేసి ఉంగరాలు మార్పించేసి పెళ్ళి అక్కడే చేసేసారు. అయిపోయింది, పెళ్ళి అయిపోయినట్లు లెక్కే. ఏమండి, ఇటువంటి అన్యజనులు అభ్యసించు ఆచారములను మీరు ఆచరించొద్దు. అన్యులను చూసి మనల్ని చూసి ఎవడ మారట్లేదు. మనల్ని చూసి ఎవడ మారుతాడు? మనం బతికితే కదా ఆత్మీయ జీవితం. మనం ఏమన్నా కొద్ది పౌరుషంగా నిలబడితే ఎవడన్నా మారతాడు. మనల్ని చూసి ఎవడ మారట్లేదు. మనం లోకాన్ని చూసి మనమే చెప్పాలి మారిపోతున్నాం. సమరయ స్త్రీ ఒక్కతి మారిందండి. ఏ స్త్రీ ఆవిడి? సమరయ స్త్రీ. ఎటువంటి ఆవిడ? జీవజలం నాకు ఇమ్మన్నాడు ప్రభు అన్నాడు. నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేడు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదన్నప్పటికీ షాక్ అయిపోయింది. నువ్వు ప్రవక్తవని నమ్ముతున్నాను. నా రహస్య పాపాన్ని చెప్పావు, నువ్వు ప్రవక్తవని నమ్ముతున్నాను. ఏమంటే కొండకి విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం చెప్పిందండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కదా. ఈ రోజునైతే నువ్వు దొంగ అంటే నువ్వే 10 సార్లు. ఈ రోజుని కానీ ఒకవేళ నువ్వు దొంగ, రే ఎందుకురా దొంగ పని చేసావని నువ్వే, నీ బాబు దొంగ, నువ్వు దొంగ. కానీ ఆ స్త్రీ అలాగనలేదు. నేను చేసిన పాపములు నాతో చెప్పినవాడని ఎప్పుడైతే ఆ సమరయ గ్రామానికి వెళ్ళి చెప్పిందో వాళ్ళు ఊరూరు మారిపోయారంటండి. ఎందుకంటే ఈ మనిషి ఎప్పుడు నిజం చెప్పదో, ఎప్పుడు పశ్చాత్తాపాలు ఆడదు, ఎప్పుడు నిజం చెప్పదు. అటువంటిది ఈ రోజుని నేను చేసిన పాపం నేను చేసిన పాపం నాకు చెప్పిన వాడు అని చెప్తుందంటే ఏంటి ఇంత ఆశ్చర్యం? ఏంటి ఇలా మారిపోయింది ఈ మనిషి? మారిపోయిందా అని చెప్పి ఆ ఊరూరు యేసయ్య దగ్గరికి వచ్చారంట. ఒక్క స్త్రీ నిజంగా మారితే ఒక ఊరూరు యేసయ్య దగ్గరికి వచ్చింది. సమరయ గ్రామం యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మరి మనం ఎంతమంది మారాం మన ఊరిలో? ఒక స్త్రీయే సమరయ గ్రామాన్ని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తే మరి మనం ఎంతమంది మారాం? ఈ చెరుగోడ గ్రామంలో ఈ మూలలో చర్చి ఉంది, ఆ మూలలో చర్చి ఉంది, మధ్యలో చర్చి ఉంది, ఇదో చర్చి ఉంది, వెనకాల చర్చి ఉంది, పక్కన చర్చి. ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని చర్చిలు ఉన్నాయి. మరి ఒక స్త్రీ సమరయ గ్రామాన్నే మార్చిందంటే మరి మనం ఎంతమందిని మార్చాలి? లేదు, మనము లోకాన్ని చూసి మారిపోతున్నాం కానీ మనల్ని చూసి ఎవడో మారట్లేదు. క్రైస్తవ్యాన్ని చూసి ఎవడు మారట్లేదు. క్రైస్తవ్యం లోకాన్ని చూసేది. ఆ మాట చదువు ఏమన్నాడు? అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు సిహనములకు జనులు భయపడును. అదిగో ఇప్పుడు చంద్రగ్రహానికి దేశమంతా ఏమైపోతుంది, ఎవడు బయటికి రాడు తెలుసా? మనం దేవుని సందులో ఉన్న అందరూ ఇళ్లల్లో కూర్చుని 9:30కే శిరస్థానం చేసి, ఏంటి 9 గంటల 30 10 గంటలకి గ్రహణం మొదలైతే 9:30 ఏం చేసేయాలి? శిరస్థానం చేసేసి శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుని కూర్చుని ఇంక రకరకాల అన్నీ కూడా ఎవరి ఇష్టదైవాల్ని వాళ్ళు పూజలు చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి మళ్ళీ గ్రహణం విడిచే ముందు మళ్ళీ అరగంట ముందు మళ్ళీ శిరస్థానం చేసేసి, చూసారా ఇన్ని జాగ్రత్తలు పాటించి ఇంట్లోంచి బయటికి రాకుండా భయపడి మనుషులు చెప్పినటువంటి పద్ధతులకి భయపడిపోయేటువంటి టైం. ఇదిగో అదే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమందు అగపడు సిహనములకు జనములు భయపడుదురు. జనాలు భయపడతారు. సూర్యుడికి భయపడతాడు, చంద్రుడికి భయపడతాడు. మా చిన్నప్పుడు ఏమన్నా తెలుసా? సూర్యగ్రహణం వస్తే చంద్రగ్రహణం వచ్చేది నైట్ టైంలో. చందమామ చక్కగా కింద నుంచి చూసేవాళ్ళం.
పొంతలో ముసలమ్మ అంట, చందమామ ఉంటుందంట. చందమామ అది చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ముసలమ్మ ఉంటుందంట. ఆ చందమామలో మచ్చలు ఎలా కనపడతాయంటే భూమి మీదకి ఒక చెట్లే కనపడతాయి. ఇదివరకు పూర్వకాలంలో ఇల్లు, టీవీలు, ఈ ఫ్యాన్లు, గాలి లేవు కదా. ఆ ఒకటిలోని సాపేసుకుని ఆ పడుకుంటే నక్షత్రాలు లెక్కెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవడండి బయట పడుకునేదే? ఆ సాప వేసుకుని ఈత సాపలు అల్లివారు అన్నాడు పెద్దవాళ్ళు. ఆ ఈత సాపలు అరిగి మన ఒకట్లో వేసుకుని పొడికిని నక్షత్రాలు లెక్కెట్టేవాళ్ళు. ఏం పాముకోడి నక్షత్రం ఎక్కడుంది? పిల్లకోడి నక్షత్రం, పిల్లల తల్లి నక్షత్రం ఎక్కడుంది? శిలువాకారం నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ లెక్కెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఏమండి, ఏమనివారంటే చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుణ్ణి పాము మింగడానికి వస్తుందంట. పాము, పెద్ద పాము మింగడానికి వచ్చేస్తుందంటే పాము చంద్రుణ్ణి మింగేస్తుంది. మింగేసినప్పుడు చీకటైపోద్ది. మళ్ళీ మింగేసి 2 గంటల తర్వాత కక్కుతూ ఉంటుంది. కొద్దిగా కక్కుతుంటే కొద్దిగా వెలుతురు వస్తూ ఉంటుంది. కక్కి మొత్తం వచ్చేసిన తర్వాత కక్కేసింది, పాము కక్కేసింది. చంద్రుడికి ఏమండి భూమి అడ్డం వస్తుంది. భూమి అడ్డం వచ్చినప్పుడు చంద్రుడిలో ఏమొస్తుంది? గ్రహణం. నాకు సైన్స్ తరిగి తెలియదు. ఒకవేళ ఏదోటి మొత్తం మీద చంద్రుడో భూమో ఈ గ్రహాలు అడ్డొస్తాయి. అది చంద్రుడికి భూమి అడ్డం వచ్చినప్పుడు కొద్దిగా గంటకి జరిగినప్పుడల్లా ఇది వెలుతురు వస్తూ ఉంటుంది. పాము మింగేసింది, మొత్తం వదిలేసేదానికి పాము కక్కేసింది. పాము మింగేసింది, పాము కక్కేసింది. ఏమండి, మన దేశంలో ఉన్నటువంటి మనం అనుభవించని ఒక విధంగా చూస్తే, నేను ఆలోచించినప్పుడు సూర్యుడి గురించి ఈరోజుని బైబిల్లో కూడా తూర్పునున్న సూర్యునికి వారు నమస్కారం చేసిరి. సూర్య నమస్కారం. సూర్యుడు ప్రత్యక్ష భగవనుడు. ఏమండి, ముక్కోటి దేవతలు కనిపిస్తాయో కనిపించో తెలియదు, కానీ సూర్యుడు మాత్రం ప్రత్యక్షంగా పొద్దుట 7-5 కంటికి కనిపించేది సూర్యుడు కాబట్టి భగవంతుడు ప్రత్యక్ష దైవం అని చెప్పి దండం పెట్టుకుంటారు అందరం. దండం పెట్టుకున్నంత మాత్రం ప్రతిదీ దేవుడైపోతారా? చెప్పండి. దండం పెట్టుకున్నంత మాత్రం దేవుడైపోతారా? లేదు. బిడ్డలారా, సూర్యుడు ఒక శక్తి కానీ వ్యక్తి మాత్రం. గమనించండి, నేను సినిమాలు చూసేటప్పుడు దానవీర సూరకర్ణ అని ఎన్టీ రామారావు సినిమా చూశాను. లైవ్ వెళ్తుంది కాబట్టి ఉన్నట్టుగా చెప్పాలి. దానవీర సూరకర్ణ అనే సినిమా చూశాను. అందులో కుంతీదేవి సూర్య భగవానునికి పూజలు చేసుకుంటుంది. ఆ సూర్యుడు ఒక వ్యక్తిలాగా వచ్చేసి ఈ భక్తురాల్ని కలిసి ఈవిడితో శయనిస్తాడు. అప్పుడు ఈవిడి గర్భవతి అవుద్ది. ఈవిడ గర్భవతి అయ్యి కరుణుని కంటది. కర్ణుడు పుట్టినోడు ఎవరంటే కర్ణుడు. అవి అందులో భారతంలో ఉంది. తర్వాత దేవుడు నన్ను దర్శించక వాక్యం నిజం తెలుసుకున్నప్పుడు సూర్యుడు వ్యక్తి కాదు, శక్తి మాత్రమే. అక్కడే ఉంటాడు. అక్కడి నుంచే మండుతున్న అగ్నిగోళం. ఇంకా మాటలు చెప్పాలంటే సూర్యుడు ఎవరంటే మండుతున్న అగ్నిగోళం అన్నట్టు. మండుతున్న అగ్నిగోళం. ఏ గ్రహంలోకైనా మనిషి వెళ్ళాడు, కానీ సూర్యగ్రహంలోకి ఎవడు వెళ్ళలేదు. మాడి మసి అయిపోతాడు. అటువంటి వ్యక్తి భగవానుడు మనిషి కింద వచ్చేసి కుంతితో శయనించినప్పుడు కొడుకు పుట్టాడో కొడుకు పేడు కర్ణుడు అని అంటే, తీరా చూస్తే అంటే సూర్యుడు వ్యక్తి కాదు, శక్తి అయినప్పుడు అసలు కర్ణుడే పుట్టలేదని అర్థం. అసలు కర్ణుడే పుట్టలేదని మనకి అర్థం చేసి, ఇటువంటివి ఇతిహాసాలు, కల్పన కథలు ఎన్నో మనం చిన్నప్పటి నుంచి మన చెవుల్లో, మన గుండెల్లో, మన హృదయాల్లో, మన కళ్ళల్లో మరి మారుమోగినాయి. కాబట్టి వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి రావడం. నేను ముగిస్తున్నాను. అందుకని దేవుడు ఏమన్నా, మీరు వాటికి జనములు భయపడును. ఆకాశమందకబడే సింహాలకి ప్రజలు ఏం చేస్తారంట? అమ్మో ఇలా అమావసరై వెళ్ళకూడదు, భయపడతారు. ఇలా చీకట్రోయ్ చేయకూడదు, భయపడును. అయితే మీరు వాటికి భయపడద్దు. అది అయితే మీరు భయపడద్దు. వాళ్ళు భయపడినట్టుగా వాళ్ళు భయపడ్డ వాళ్ళు ఎన్నో చెప్తారు. మీరు భయపడవద్దు. జనముల ఆచారములు వ్యర్థములు. 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. నిజంగా మళ్ళీ రేజ్ అవ్వకూడదు.
మనం రేజ్ అయ్యామనుకో కరోనా విజృంభిస్తుంది అంటావా? లేదు, మన ప్రభు అలా చేయడు. ఏమైనా ఓ పద్ధతిగా మన కొన్ని దినాలు మనము ఆ విధంగా వెళ్ళడం అనేది మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రేపు సోమవారం నుంచి లాక్డౌన్, మళ్ళీ రేపు నుంచి మళ్ళీ లాక్డౌన్. ఎక్కడంటే అంతా కాదు, ఎక్కడైతే క్వారంటైన్లు కేసులు ఉన్నాయో ఆ గ్రామాల్లో రెడ్ జోన్ లాక్డౌన్ చేస్తున్నారు. మన ఉండి మండలంలో రెండు గ్రామాల పేపర్లు వేశాడు. ఒకటి ఎండగండి, రెండు తిమ్మరాజుపాలెం. ఈ 2 గ్రామాల్లో లాక్డౌన్. మన గ్రామంలో రాకుండా చూడండి. మన గ్రామంలో వచ్చిందా మళ్ళీ మన ఆరాధనలు ఆగిపోతాయి. అందుకు దేవుడు అంటున్నాడు, వారు భయపడినట్లుగా మీరు వాటికి భయపడద్దు. అంతే, భయపడద్దు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు. చూసారా ఎంత మాట? నిజమైన దేవునికి భయపడండి. కీడు అయినా మేలైనా ఆయన ద్వారానే మనకు వస్తుంది. మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా ఆయన ద్వారానే మనకి. సమాధానాన్ని ఇచ్చేది ఆయనే. అందుకే అన్నాడు, జీవం కలిగిన దేవుడును సదాకాలము ఆయనే రాజు. అందుకే ఆయనకే భయపడదాం, దేనికి భయపడద్దు, దేనికి మీరు అధైర్యపడద్దు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇవన్నీ సూచనలు ప్రభా, ఇవన్నీ సూచనలు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. చాలా భయంకరమైన పరిస్థితి అని తెలుసా? కరోనా విజృంభిస్తుంది, లక్షల్లోకి వెళ్ళిపోతుంది మరణాలు. ఏమండి, ఓ పక్కన చైనాలో, భారత చైనా మధ్యలో సరిహద్దుల్లో గొడవలు, మన సైనికులు 20 మంది చచ్చిపోయారు, మీ అందరికీ తెలుసు. ఓ పక్కన పాకిస్తాన్ ఉగ్రవాదం, ఓ పక్కన కాశ్మీర్లో, ఓ పక్కన కరోనా, ఓ పక్కన ఉద్యోగులు ఊడిపోతున్నాయి, ఓ పక్కన పిల్లలకి కాలేజీలు లేవు, కాన్వెంట్లు లేవు, చదువుకున్న ఉద్యోగాలు లేవు, సమాధానం లేదు, రోగాలు, తెగుళ్ళు. ఎవడన్నా పాపం మానేడు? ఎవడు పాపం మానలేదు. పాపము ఆగదు, శాపము ఆగదు. ఆ హెడ్డింగ్ పెట్టి ఒక లైవ్లో మెసేజ్ ఇచ్చాను. పాపము ఆగదు, శాపము ఆగదు. ఇంకాను పాపము ఆగుద్దని ఎప్పుడు అనుకోదు. పాపము ఆగదు, శాపము కూడా ఆగదు, దేవుని వాక్యం. అందుకే బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభువా నువ్వు వస్తున్నావు, నీ రాకడ బహు సమీపమైంది. ఇక సమాధానం ఉండదు. నీకు సమాధానం అనేది దొరకదు. ఏ రంగంలో ఎవరికైనా సరే, రాజకీయ నాయకులకైనా సరే. పెద్ద దేశ నాయకులే గడ్డాలు పెంచేసి ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అని దీర్ఘ ఆలోచనలు పడిపోతున్నారు. ఏం చేయాలో తెలుతులేదు పరిస్థితి. అందుకే పిల్లరా, నిలబడండి, లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు సేవకులు వచ్చి